హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి మార్చి 26, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, ప్రస్తుతానికి కువైట్కి ఎవరైతే బయట దేశాల నుండి వస్తారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా PCR టెస్ట్ చేయించుకొని రావాలి అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా. అయితే లాస్ట్ టైం జరిగినటువంటి క్యాబినెటింగ్ మీటింగ్లో ఎవరైతే వ్యాక్సిన్స్ తీసుకొని వస్తారో అలాంటి వారికి ఈ క్వారంటైన్లో కొన్ని వెసులుబాట్లు ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కదా. అందులో భాగంగానే కువైట్కి సంబంధించినటువంటి కువైట్ మోసాఫర్ వెబ్సైట్లో అయితే కనుక ప్రస్తుతానికి నమోదు చేసుకోవడానికి వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఎవరైతే బయట దేశాల నుంచి ఇప్పుడు కువైట్కి రావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ వారి దేశాల్లో ఈ కరోనాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ తీసుకొని ఆ వ్యాక్సిన్ సర్టిఫికేట్ని కనుక kuwaitmusafar.gov.kw అనేటువంటి వెబ్సైట్లో అప్లోడ్ కానీ చేసినట్టయితే వారికి కువైట్కి వచ్చిన తర్వాత క్వారంటైన్లో మినహాయింపు అనేటువంటిది ఉంటుంది. అయితే ఎవరెవరు ఏ వ్యాక్సిన్ ఎన్ని డోసులు తీసుకున్న తర్వాత వస్తే వారికి ఏ విధంగా క్వారంటైన్లో మినహాయింపు ఉంటుంది అనేసి అంటే, ఎవరైతే కరోనా వ్యాక్సిన్ 2 డోసులు తీసుకొని 2 వారాలు గడిచిన తర్వాత కువైట్కి కనుక వచ్చినట్టయితే వారికి పూర్తిగా క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే వాళ్ళు కనుక ఒక డోసు తీసుకొని కువైట్కి వచ్చినట్టయితే కనుక అది ఎప్పుడు 1 డోసు తీసుకొని 5 వారాలు గడిచిన తర్వాత వస్తే కనుక వారికి పెయిడ్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. హోమ్ క్వారంటైన్లో ఉంటే సరిపోతుంది అనమాట. సో ఆ విధంగా అయితే కనుక వీళ్ళు ప్రస్తుతానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇకపైన ఎవరైతే కువైట్కి రావాలనుకుంటున్నారో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకొని వస్తే కనుక వాళ్ళకి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. వ్యాక్సిన్ లేకపోతే మాత్రం వాళ్ళు తప్పకుండా క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే వీళ్ళు వెబ్సైట్ని ప్రారంభించారు. ఇకపైన వచ్చేటువంటి వాళ్ళు ఆ వెబ్సైట్లో నమోదు చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ఏరియాలో అయితే కనుక ఈ కువైట్ మసాఫర్కి సంబంధించినటువంటి ల్యాబ్లు ఉన్నాయి. ఆ ల్యాబ్లో నమోదు చేసి టెస్ట్ చేయించుకొని వాటిలో నమోదు చేయించుకుంటే సరిపోతుంది. అయితే మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయి నమోదు చేసుకోవడానికి అనే దాని గురించి అయితే మనకు తెలియదు. సో ప్రస్తుతానికి అయితే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ వెబ్సైట్లో నమోదు చేసుకొని రావచ్చు అని చెప్తున్నారు. కానీ ఎక్కడ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి ఇంకా డీటెయిల్స్ తెలియదు. ఆ డీటెయిల్స్ నాకు పూర్తిగా అందిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు అందజేస్తాను. కువైట్లో బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు 60 సంవత్సరాల వయసు దాటింటూ వాళ్ళకి ఈ సంవత్సరం జనవరి నుంచి అకామాలు రెన్యూవల్ అవ్వవు అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అకామాలు రెన్యూవల్ అవ్వట్లేదు. అయితే 60 సంవత్సరాల వయసు దాటింటూ వాళ్ళకి ఎవరైతే యూనివర్సిటీ డిగ్రీ కలిగి ఉంటారో అలాంటి వారికి మాత్రం అకామా తగులుతుందని చెప్పేసి వాళ్ళు ఇంతకుముందు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక కొత్త ప్రపోజల్ కూడా తీసుకోవడం జరిగింది. అదేంటంటే 60 సంవత్సరాల వయసు దాటింటూ వాళ్ళలో ఎవరికైతే యూనివర్సిటీ డిగ్రీ కలిగి ఉంటారో, డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉంటారో, లేదు అంతకన్నా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అలాంటి వారికి 1 సంవత్సరం వర్క్ పర్మిట్ కోసం అని చెప్పేసి ఒక 100 దినాలు తీసుకోవడం, అలాగే ప్రతి సంవత్సరం దాన్ని డబుల్ చేసుకుంటూ రావడం, ఇలాంటివి చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ది డైరెక్టర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ది పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వారికి అయితే ఒక ప్రపోజల్ని పంపడం జరిగింది. సో ఇది ఒక ప్రపోజల్ మాత్రమే, ఇది కన్ఫర్మేషన్ కాదు. సో 60 సంవత్సరాల వయసు దాటినా సరే వాళ్ళకి యూనివర్సిటీ డిగ్రీ ఉన్నా లేదంటే అంతకన్నా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా సరే సంవత్సరానికి ఒక 100 దినాలు వర్క్ పర్మిట్ కోసం తీసుకొని వాళ్ళకి అకామాగాని కొడితే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు. అది కూడా 1 సంవత్సరం వరకే 100 దినాలు, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్కి డబల్ అవుతుందన్నమాట అది. సో అలాగే ప్రతి సంవత్సరం డబల్ చేసుకుంటూ వెళ్తారంట. ఈ విధంగా ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. సో ఇది సక్సెస్ అవుతుందా లేదంటే మనకు తెలియదు. సో ఇది కనుక బిల్లు కనుక పాస్ అయితే ఫ్యూచర్లో దీని గురించి ఏదైనా న్యూస్ వస్తే కనుక నేను మీకు తెలియజేస్తాను. కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతానికి పెద్దవాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలోనే 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి కూడా అందజేస్తున్నారు. అయితే చిన్నపిల్లలకు మాత్రం ఇంతవరకు అందజేయలేదు. కానీ ఈ మోడర్నా కంపెనీ వాళ్ళు అయితే కనుక 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన వాళ్ళపైన ప్రస్తుతానికి అయితే వీళ్ళు అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫైజర్ కంపెనీ వాళ్ళు కూడా 12 సంవత్సరాల కన్నా వయసు తక్కువ కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వీరిపైన కూడా వీళ్ళు ప్రస్తుతానికి అధ్యయనం చేస్తున్నారు. సుమారు ఒక 4500 మంది చిన్నారులపైన అయితే వీళ్ళు అధ్యయనం చేస్తున్నారు. సో ఇది కనుక సక్సెస్ అయినట్టయితే కనుక అతి త్వరలోనే చిన్నపిల్లలకు కూడా ఈ కరోనా వ్యాక్సిన్ అటువంటిది రాబోతుంది. ఎందుకంటే చాలామంది దీనికోసం ఎదురు చూస్తున్నారు. వారి పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారో అలాంటి పిల్లల కోసం ఈ కరోనా కనుక వ్యాక్సిన్ వచ్చినట్టయితే బాగుందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఇది సక్సెస్ అయ్యి అతి త్వరలోనే రావాలని చెప్పేసి మనందరం కోరుకుందాం. కువైట్కి సంబంధించినటువంటి MOE అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అందించేటువంటి సమాచారం మేరకు కువైట్లో నిన్న ఈ హోమ్ క్వారంటైన్ అలాగే ఈ కర్ఫ్యూను ఉల్లంఘించిన వారి సంఖ్య అయితే కనుక 23గా ఉంది. అందులో కువైట్కి సంబంధించిన పౌరులు అయితే కనుక ఒక 13 మంది ఉన్నారు. అజ్నబీలు అంటే ఈ ప్రవాసీలు అయితే కనుక ఒక 10 మంది ఉన్నారు. అదే మనం గవర్నరేట్ వరకు చూసుకున్నట్టయితే కనుక జహ్రా అలాగే హవల్లీ గవర్నరేట్లో 6 చొప్పున ఉన్నారు. అలాగే అహ్మదీ గవర్నరేట్లో 7 ఉన్నారు. కువైట్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవాళ కువైట్ మొత్తం మీద చాలా ఏరియాలు అయితే కనుక తనిఖీలు చేపట్టడం జరిగింది.
ముఖ్యంగా ఈ బైక్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వారిపైన ఇతనికి తనిఖీలు చేపట్టారు. ఎవరికైతే లైసెన్సులు లేవో అలాంటి వెహికల్స్ని ఇతనికి సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, బైక్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వారు కొద్దిగా చూసి రోడ్లపైన వెళ్ళండి. మీకు లైసెన్స్ ఉందా లేదా, అలాగే మీ వెహికల్కి లైసెన్స్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళని పట్టుకున్నట్టయితే మంచి వాస్తవం అంటే పర్లేదు, కానీ వాస్తవాలు లేకపోతే మాత్రం వాళ్ళు డైరెక్ట్గా ఫింగర్లు తీసుకొని ఇంటికి పంపించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రోడ్డుపైన వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. భారతదేశంలో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టినటువంటి భారత బంద్ అయితే కనుక ప్రశాంతంగా జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక అన్ని పార్టీల వాళ్ళు దీనికి సహకరించారు. అలాగే ఈ విశాఖ ఉక్కు కార్మికులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా దీనికి సంఘీభావం తెలపడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే కనుక కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి టికెట్స్ అందుబాటులోనే ఉన్నాయి. మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు టికెట్స్ తెచ్చుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఇండియా నుంచి కొత్త వీసా పైన వస్తున్నా, లేదు ఆల్రెడీ అకామా వ్యాలిడ్గా ఉన్నటువంటి వాళ్ళు బెల్సలామా ద్వారా రావాలనుకున్నా సరే దీనికి సంబంధించిన ప్యాకేజు, అలాగే ఇంటి దగ్గర మెడికల్, పీసీసీ, స్టాంపింగ్ ఇలాంటి వాటికి సంబంధించిన ప్యాకేజ్ గురించి కూడా మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు కువైట్కి రావడానికి అయితే కనుక ప్రయత్నం చేయొచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి సబాహి ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి సబాహి ఏరియాలో జమియా దగ్గర ఒక సివిలిటీ కార్డు దొరికిందంట. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక కబీర్ హుస్సేన్ సయ్యద్ అని చెప్పేస్తుంది. ఇతను బంగ్లాదేశ్ అతను లాగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే కబీర్ హుస్సేన్ సయ్యద్ అనేటువంటి అతను తెలిసినా సరే, లేదు అతనికి సంబంధించిన వాళ్ళు మీరు ఎవరైనా వీడియో చూస్తున్నా సరే, ఇతనికి సంబంధించిన సివిలిటీ కార్డు అయితే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల అతని దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి సాల్మియా గత 9 అమెరికన్ స్కూల్ దగ్గర నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళ దగ్గర కొన్ని రూములు ఖాళీగా ఉన్నాయంట. సో మీకు ఎవరికైనా సరే సాల్మియా ఏరియాలో రూములు కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు. ఇంకొక 3 సబ్స్క్రైబర్లు కూడా మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళ దగ్గర కూడా రూములు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఫ్యామిలీకి సంబంధించిన రూములు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. ఒకరు వచ్చి మనకి సులేబికాత్ ఏరియా, ఇంకొకరు వచ్చి జాబ్రియా ఏరియా, అలాగే ఇంకొకరు వచ్చి ఫహేలి ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఆ ఏరియాలో మీకు ఏదైనా రూములు కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక 3 నెంబర్లు ఇస్తున్నాను. ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 237 రూపాయల 81 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్నటువంటి ఆల్మోలా ఎక్స్చేంజ్ సెంటర్ వారు ఈ కర్ఫ్యూ కారణంగా వారి పని వేళను అయితే కనుక పని సమయాలు అనేటువంటిది కొద్దిగా తగ్గించడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసులు అనేటువంటి ఓపెన్లో ఉంటాయి. ఆ సమయాల్లో మీరు మనీ పంపించడానికి కుదురుతుంది. దాని తర్వాత కూడా మీరు మనీ పంపించాలనుకుంటే ఆల్మోలా ఎక్స్చేంజ్ సెంటర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంటుంది. అది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర కేనట్టు ఉన్నట్టయితే మీరు ఆన్లైన్లో కూడా అమౌంట్ అనేటువంటిది ఎప్పుడైనా సరే మీరు పంపించుకోవచ్చు. అది పగలైనా, రాత్రైనా, హాలిడేస్ అయినా సరే ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్లో పంపించడానికి అయితే అవకాశం ఉంటుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించేటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 400 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 885 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో గడిచిన 24 గంటల్లో ఒక 9656 మందికి కరోనా టెస్టులు చేయగా అందులో 1548 మందికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. దీంతో కలిపి ఇప్పటివరకు కువైట్లో నమోదైనటువంటి మొత్తం కేసుల సంఖ్య 2,25,980కి చేరుకుంది. ఇందులో ఒక 14,686 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 1,253 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,10,024కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఒక 12 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,270కి చేరుకుంది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా 5,55,04,440 మందికి కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 60,376 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,06,473 చేరుకుంది. ఇందులో ఒక 4,48,653 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 29,250 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,12,91,758 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 277 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,61,260కి చేరుకుంది. మన భారతదేశంలో రోజురోజుకి కరోనా కొత్త కేసులు అయితే కనుక మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి. సో ఇవి తొందరగా తగ్గాలంటే మనం తొందరగా ఈ కరోనా వ్యాక్సిన్స్ అయితే ఇంకా వేగంగా అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే సుమారు ఒక 25 నుంచి 30 లక్షల వ్యాక్సిన్స్ అయితే ఇంకా ప్రతిరోజు అందిస్తున్నారు, కానీ ఇంకా దీన్ని పెంచాల్సి ఉంది. అలాగే మన దేశంలో ఇప్పటి వరకు 4,48,653 యాక్టివ్ కేసులు ఉండగా అందులో సుమారుగా ఒక 2,80,000 కేసులు అయితే కనుక ఒక మహారాష్ట్రలోనే యాక్టివ్గా ఉన్నాయి. అంటే ఒక
4 భాగాలు కానీ తీసుకున్నట్టయితే అందులో 3 భాగాల కేసులు అయితే కనుక మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో ఒక 36,902 కొత్త కరోనా కేసులు నమోదాయి. దీంతో కలిపి ఇప్పటి వరకు మహారాష్ట్రలో మొత్తం నమోదైనటువంటి కేసులు ఎన్నో తెలుసా? 26,37,735గా ఉన్నాయి. ఇందులో ఒక 2,82,451 మంది అయితే ఇంకా ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మరణాలు గడ మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో ఒక 112 మరణాలు ఉన్నాయి. మొత్తం దేశం మొత్తం మీద మరణాలు కానీ చూసుకున్నట్టయితే మనం 277 ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 112 ఉన్నాయి. అలాగే కేరళలో గడిచిన 24 గంటల్లో 1,225 కొత్త కేసులు నమోదాయి. కర్ణాటకలో 2,566, అలాగే తమిళనాడులో 1,971 కేసులు కొత్త కరోనా కేసులు అయితే నమోదవడం జరిగింది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కరోనా కేసులు అయితే పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 984 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,96,863కి చేరుకుంది. ఇందులో ఒక 4,145 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 306 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,85,515కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటలు ఒక ఇద్దరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,203కి చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా గడిచిన 24 గంటలు నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 49 కేసులు నమోదై, పశ్చిమ గోదావరిలో 12, చిత్తూరు జిల్లాలో 163, అలాగే గుంటూరు జిల్లాలో 176 కేసులు నమోదాయి. గుంటూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా అన్ని జిల్లాలకు మించి కేసులు అయితే నమోదవడం జరిగింది. ఎప్పుడు చిత్తూరు జిల్లా మొదట్లో ఉంటుంది, అలాంటిది ఈసారి గుంటూరు జిల్లా మొదటి ప్లేస్లోకి రావడం జరిగింది. అనంతపురంలో 46 కేసులు నమోదాయి, అలాగే నెల్లూరులో 89, ప్రకాశంలో 27, కర్నూలులో 54, విశాఖపట్నంలో 170, కడపలో 31, కృష్ణాలో 110, శ్రీకాకుళంలో 42, అలాగే విజయనగరంలో 15 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 518 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,309 చేరుకుంది. ఇందులో ఒక 3,998 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 204 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,99,631 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. నిన్నటి వరకు ఉన్నటువంటి మొత్తం మరణాల సంఖ్య అయితే కనుక 1,680గా ఉంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 12,63,00,000 కేసులు నమోదుకంగా అందులో ఒక 10,19,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా ఒక 27,70,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 6,28,800 కేసులు నమోదుకంగా అందులో ఒక అమెరికాలోనే 67,000 కేసులు నమోదాయి, బ్రెజిల్లో అయితే కనుక 97,500 కేసులు నమోదాయి, భారతదేశంలో 59,000 కేసులు, రష్యాలో 9,000, ఫ్రాన్స్లో 45,000, ఇటలీలో 23,000, టర్కీలో 28,000, అలాగే జర్మనీలో 22,000 కేసుల చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి సాల్మియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక మొబైల్ షాప్లో పనిచేయడానికి 2 సేల్స్ మ్యాన్ కావాలని చెప్తున్నారు. అయితే వాళ్ళకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిదని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. అయితే తప్పనిసరిగా వాళ్ళకి 18 నెంబర్ వీసా ఉంటే మంచిదని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అకామ్ అనేటువంటిది మార్చుకుంటారు. సో దీనికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి దహర్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 వంట మనుషులు కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. క్లీనింగ్ కోసం అని చెప్పేసి 5 మంది కద్దమ్మాలు, అలాగే వంట కోసం అని చెప్పేసి 2 కద్దమ్మాలు కావాలని చెప్తున్నారు. క్లీనింగ్ పనికి వచ్చేటువంటి వాళ్ళకైతే కనుక 224 జీతం ఉంటుందని చెప్తున్నారు. వంట మనిషికి అయితే కనుక 254 జీతం ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి ఒక టైలర్ కావాలని చెప్తున్నారు. ఈ ముస్లిం ప్రేయర్కి సంబంధించినటువంటి డ్రెస్సులు కుట్టడానికి అలాగే మ్యాట్స్ కుట్టడానికి ఒక టైలర్ కావాలని చెప్తున్నారు. 200 దినాలు జీతం ఇస్తారంట. అలాగే రూము ఫుడ్ మొత్తం ఓన్లీ అరేంజ్ చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫిర్దోస్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక అద్దమ్మ కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 220 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. దీవాణిలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు.
ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సులేబీ ఖాతా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక నెలకు మాత్రమే ఒక కద్దమా కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 254 ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫాహిల్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళకి ఒక డ్రైవరు అలాగే ఒక వెల్డర్ కావాలని చెప్తున్నారు. అంటే ఈ జాలీలు గేట్లు వెల్డింగ్ చేస్తుంటారు కదా, అలాంటి వెల్డర్ ఒక అతను అలాగే ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఎనర్జీ సిస్టమ్స్ అనేటువంటి కంపెనీలో పనిచేయడానికి 5 ఎలక్ట్రీషియన్స్ కావాలని చెప్తున్నారు. అయితే వాళ్ళకి ఖాదీం వీసా ఉన్నా సూన్ వీసా ఉన్నా ఏదైనా సరే పర్లేదంటున్నారు. సూన్ వీసా అయితే కనుక అకమా ఇల్లే మార్చుకుంటామని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దమా కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అయితే ఎవరైతే అకామా మార్చుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. అకామా మార్చుకొని 150 దినార్లు అయితే కనుక జీతం ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. కువైట్ వాళ్ళ దగ్గర కటింగ్ మాస్టర్గా పనిచేయడానికి ఒక టైలర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కంపెనీ తరపున డెలివరీ కంపెనీలో పనిచేయడానికి కొంతమంది డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. అయితే 18 నెంబర్ వీసా కలిగి సొంత బండి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. ఒక్కొక్క డెలివరీకి దినార్ రూపాయి ఇస్తామని చెప్తున్నారు. రోజుకి 12 గంటల డ్యూటీ ఉంటుందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. వంట మనుషులు ఒక 2 కావాలని చెప్తున్నారు. వాళ్ళు కువైట్లో ఉన్నా సరే లేదు వాళ్ళు ఇండియాలో ఉన్నా సరే కావాలంటే వాళ్ళకి కొత్త వీసాలు ఇచ్చి కావాలన్నా పిలిపించుకుంటామని చెప్తున్నారు. సో ఎవరైనా సరే ఇండియా నుంచి వంట మనిషి కింద కువైట్కి రావాలనుకున్నట్టుగా ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని మీరు కువైట్కి రావడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి ఒక డ్రైవర్ వీసా కావాలని చెప్తున్నారు. సో మీకు తెలిసినట్టు వాళ్ళు ఎవరైనా సరే డ్రైవర్ వీసా ఇస్తాము అని అడిగి ఉంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఈవిడికి ప్రస్తుతానికి అకామా అయితే కనుక వ్యాలిడ్గానే ఉంది. కాకపోతే వాళ్ళ కపిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము తనాదులు ఇచ్చేస్తాం, మీరు బయట వచ్చి ఎక్కడన్నా పని చేసుకోండి అని చెప్తున్నారంట. అయితే ఆవిడ ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్కి రావడానికి కూడా ఆవిడ దగ్గర డబ్బులు అయితే లేవని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఆవిడకి కువైట్కి రావడానికి ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు పెట్టి ఆవిడని కువైట్కి పిలిపించుకొని అకామా మార్చుకుంటాము అనిగా ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆవిడ కనుక సమాచారం అందించినట్టయితే ఆవిడ కువైట్కి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో సి భవితారెడ్డి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. లక్ష్మీ ప్రసన్న 10వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. ఫాతిమూన్ 9వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. మహబూబ్ బాషా 8వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. నిరంజన్ కుమార్ 14వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరితో పాటుగా ముత్యాల మనోజ్ కుమార్ కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చేటువంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.